నమస్తే అండి, నా పేరు రంగారెడ్డి. నేను తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రీసెర్చ్ జర్నలిస్ట్ అండి. చూడండి, ఈ రైతు 7 సంవత్సరాల ముందు అక్కడ బోర్ వేశారండి. 7 సంవత్సరాల ముందర అతను కేవలం 50 ఫీట్ల లోపలనే సమృద్ధిగా నీళ్ళు వచ్చాయండి. 7 సంవత్సరాలుగా ఆ బోరు ఇప్పటివరకు నడిచిందండి. ఈ సంవత్సరం కాలాలు లేని కారణంగా, అంటే వర్షాలు లేని కారణంగా ఆ బోరు తగ్గిపోయిందనే ఉద్దేశంతో ఏం చేశారంటే, కేవలం 10 మీటర్ల దూరంలోనే నీరు తగ్గింది కదా, ఇంకా పక్కన ఫ్రాక్చర్ అనేది ఉందేమో, ఇంకోటి ఉందనుకుని 5 బోర్లు వేసినారండి. అంటే కేవలం 10 మీటర్ల దూరంలో 5 బోర్లు వేసినారు. 5 బోర్లకు 5 బోర్లు ఫెయిల్ అయినాయండి. సో రైతులారా, అవగాహన లేకుండా ఈ విధంగా బోర్లు వేసుకొని నష్టపోవద్దండి. చూడండి, ఎప్పుడైనా కానీ ఒక ఏరియాలో నీళ్ళు అనేది 100 ఫీట్లు 150 ఫీట్ల లోపల వచ్చే ఏరియాలో ఏమవుతుందంటే, అక్కడ వాటర్ తగ్గిందంటే అక్కడ వర్షాలు లేక గ్రౌండ్ టేబుల్ తగ్గిందండి. కాబట్టి అలాంటి చోట్ల మీరు మళ్ళీ కొత్త బోర్లు జియాలిస్ట్ని సంప్రదించకుండా వేయడం వల్ల మీకు నష్టాలు ఎక్కువ జరుగుతాయండి. అంటే షాలో వాటర్ టేబుల్ అండి, అంటే 100 ఫీట్ల లోపల వచ్చే ఏరియా లోపల బోరు తగ్గింటే మటుకు ఆ ఏరియాలోనే మళ్ళీ కొత్త బోర్లు వేయొద్దండి. థ్యాంక్ యూ.